కార్పొరేట్ స్థాయిలో చికిత్స అందిస్తున్నామన్నారు బాలకృష్ణ. తుళ్లూరులో 650 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మిస్తున్నామంటూ తెలియజేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ. పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ జన్మదినం వేడుకలు ఇక ఘనంగా జరుగుతున్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో వేడుకలు కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల విగ్రహాలకు బాలయ్య నివాళులర్పించారు. బాలయ్య జన్మదినం సందర్భంగా ఆయన సినిమాలలోని కొన్ని సీన్ల ద్వారా బసవతారకం హాస్పిటల్ బృందం ప్రోమో చేసి విడుదల చేసింది. ఇక శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ. ఆసుపత్రి ఉన్నతికై వారు కూడా భాగస్వాములైన ఈ ఆసుపత్రి డాక్టర్లు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి, మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు. అంటే ఆసుపత్రి 20 సంవత్సరాలు అయింది ప్రారంభించి. ఇప్పటికి 1989లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం, అదే అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాల తర్వాత 2000లో పూర్తి కావడం, తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ 40 పడకల ఆసుపత్రితో మొదలయ్యి ఇవాళ 715 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడానికి మరి ఎంతోమంది వాళ్ళ కృషి, నాకంటే ముందు చైర్మన్లు కావచ్చు, బోర్డు ట్రస్టీస్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళంతా డాక్టర్లు, కొంతమంది ఆసుపత్రి